హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు దొండకాయ టమోటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా దొండకాయలని 200 గ్రాములు తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలండి. ఇలా కడిగి పెట్టుకున్న దొండకాయలని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకుంటేనే కూర అనేది టేస్టీగా ఉంటుందండి. స్టవ్ పై కడాయి పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 స్పూన్ పోపు దినుసులు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలండి. చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా పచ్చివాసన పోయాక 3 మీడియం సైజు టమోటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకుంటేనే కూర చాలా బాగా వస్తుందండి, త్వరగా ఉడికిపోతుంది. వీటిపై మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత టమోటా ముక్కలు మెత్తగా ఉడుకుతాయి. ఇలా ఉడికాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కు సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కు సరిపడినంత కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం పట్టేలా బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ బాగా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. ఈ కర్రీ గ్రేవీలా రావాలంటే ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. పల్చగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని ముక్కలన్నింటినీ మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఈ వాటర్ అంతా బాగా ఇనికిపోయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రేవీలా వస్తుంది. అలా వచ్చాక 2 స్పూన్లు నువ్వుల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఈ కర్రీ అనేది పల్చగా కంటే ఇలా గ్రేవీలా ఉంటేనే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పల్లవి వంటిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.